ఆసియా కప్ లో భాగంగా నిన్న గ్రూప్ దశలోని చివరి మ్యాచ్ భారత్ వర్సెస్ ఒమన్ మధ్య జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో భారత్ కష్టపడి నెగ్గాల్సి వచ్చింది. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రయోగాలు చేసి మ్యాచ్ ను చివరి వరకు తీసుకొచ్చారు. మొత్తానికైతే టీమిండియా ఈ మ్యాచ్ గెలవడంతో ఆసియా కప్ లోని గ్రూప్ దశలోని 3 మ్యాచ్లు గెలిచింది. ఇక ఈ రోజు నుంచి సూపర్ 4 దశ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు తొలి మ్యాచ్ శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరగనుంది. ఇక రేపు పాకిస్తాన్ తో టీమిండియా తలపడనుంది. అయితే ఈ ఆసియా కప్ కు ముందు ఒమన్ తో జరిగిన మ్యాచ్ టీమిండియాకు ప్రాక్టీస్ మ్యాచ్ గా ఉపయోగించుకుంది. అంతేకాకుండా ప్లేయింగ్ 11 లో 2 మార్పులు కూడా చేసింది. వరుణ్ చక్రవర్తి బుమ్రాలకు రెస్ట్ ఇచ్చారు. అయితే పాకిస్తాన్ తో జరగబోయే రేపటి మ్యాచ్ లో మాత్రం ప్లేయింగ్ 11 ఇలా ఉండే అవకాశం ఉంది. యథాప్రకారం ఓపెనర్లుగా శుభమన్ గిల్, అభిషేక్ శర్మ బరిలోకి దిగనున్నారు. ఇక ఫస్ట్ డౌన్ లో సూర్యకుమార్ యాదవ్, ఆ తర్వాత 4వ స్థానంలో తిలక్ వర్మ బ్యాటింగ్ ఆర్డర్ ఉండనుంది. ఇక 5-6 స్థానాల్లో సంజు శాంసన్, శివన్ దుబేలు బరిలోకి దిగనున్నారు. ఇక ఆల్రౌండర్ గా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఆ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్ లోకి రానున్నారు. అయితే గత మ్యాచ్ లో బుమ్రా, వరుణ్ చక్రవర్తి బదులుగా అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాలకు చోటు కల్పించారు. కానీ ఈ పాకిస్తాన్ తో జరిగే సూపర్ 4 లో మాత్రం మళ్ళీ బుమ్రా, వరుణ్ చక్రవర్తి ఎంట్రీ ఇవ్వనున్నారు. దీంతో హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాలు మళ్ళీ బెంచ్ కే పరిమితం కానున్నారు. ఇక మరో స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ 11 లో ఉండనున్నారు. మొత్తంగా 5 మంది బ్యాట్స్మెన్లు, 3 ఆల్రౌండర్లు, 3 బౌలర్లు టీమిండియా ప్లేయింగ్ 11 ఉండనుంది. అంటే గ్రూప్ దశలో పాకిస్తాన్ తో తలపడిన జట్టే ఈ సూపర్ 4 లో కూడా పాకిస్తాన్ పై టీమిండియా ప్లేయింగ్ 11 ఉండనుంది.